Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. లెట్ దోస్ హూ సఫర్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ బీ కంఫర్టెడ్ వైల్ డూయింగ్ గుడ్. 1 పీటర్ 4th chapter 19 verses. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ఇలా మాట్లాడుచున్నాడు. అదేమనగా, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. అంటే ఎవరైతే మనం మామూలుగా ఎవరైనా ఏం కోరుకుంటాం, శ్రమలు ఉండాలని కోరుకోం. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మనం కోరుకుంటామో, ఆ దేవుని చిత్త ప్రకారం వచ్చిన శ్రమలను కూడా అనుభవించడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రేమించాం కాబట్టి దేవుడు తప్పకుండా ఆ శ్రమల్లో నుంచి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం అందరము దేవుని చిత్తాన్ని కోరుకుంటాం, ఏ విశ్వాసి అయినా సరే. కానీ క్రీస్తు మనసు కలిగిన ఉన్న ఏ ఒక్క విశ్వాసి అయినా సరే శ్రమలు వచ్చినప్పుడు మరి ఎంతో దేవుని యొక్క వాగ్దానం ద్వారా మరి ఆ మాటల ద్వారా ఆదరించబడతారు, ధైర్యం వస్తుందన్నమాట. అలాగే మన ఎదుటి వారికి కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారికి మనం ఏంటంటే మన జీవితంలో ఎలాంటి శ్రమలు అయితే అనుభవించినప్పుడు దేవుడు మనల్ని ఎలాగా ధైర్యపరిచాడో మాట్లాడాడో అలాంటి మరి వారిని బలము అంటే వారిని ధైర్యం వచ్చే విధంగా మనం వారిని బలపరుస్తామన్నమాట ఆ మాటల ద్వారా. ఇక్కడ కానీ లోకంలో వాళ్ళు ఏం చేస్తారు, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏముందిలే అన్నట్లుగా పట్టించుకోకుండా ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని అంటే దేవుని యొక్క మాటలను ఎవరైతే మరి వింటారో, వారు దాని ప్రకారం దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో, వారు మాత్రం అలాంటి వ్యక్తుల్ని తప్పకుండా మరి బలపరుస్తారన్నమాట. బలపరచడం వేరు, మరి సానుభూతి వేరు. సానుభూతి కేవలం ఈ లోక మనుషులు చూపించేది. కానీ దేవుని యందు మరి వాక్యము ఎవరైతే బలముగా ఉంటారో ఆ వాక్యము వారిని మనల్నే కాకుండా ఇతరుల్ని కూడా ఆదరించడానికి మనకి తెలుస్తుందన్నమాట. అలాంటి మరి ఒక దేవుని హస్తం మనకు ఉన్నప్పుడు దేవుడు మరి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇలాగ మనం చాలా విషయాల్లో మాదిరికరంగా మనకి దేవుడు ఎలాగైతే మనల్ని ఆదరించాడో ఆ విధమైన ఆదరణ వారికి కూడా కలిగించాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వదిలేయకూడదు. ఎందుకంటే మనం దేవుని యందు మరి ఆ కృపను పొందుకున్నాం కాబట్టి, దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే మన కష్టాల్లో మనల్ని చూసిన దేవుడు మనల్ని ఎలాగైతే మరి ఆ బాధల్లో నుంచి శ్రమల్లో నుంచి పైకి లేవనెత్తాడో అలాంటి అనుభూతుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు వారు కూడా ఆ యొక్క పరిస్థితుల నుంచి లేవనెత్తబడతారు, కృంగిపోరన్నమాట. అలాంటి ఒక గొప్ప బలమైన పాత్రలుగా మనం ఉండాలన్నమాట అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మరి ప్రేమని, ఆయన కృపను చూపిస్తూ ఉంటాడు. దేవుడు కూడా మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని చిత్తాన్నే మరి జరిగించాలని ఆ శిలువ బలియాగంలో కోరుకున్నాడు. అంటే ఇక్కడ తన సొంత కాదు, దేవుని చిత్తమే జరగాలి అని కోరుకున్నాడు. లూకా 15:10. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అలాగా మనల్ని దేవుడు కోరుకుంటాడో కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. అక్కడ ఎలాంటి మరి ఫలితాలు ఉండవు. అయినప్పటికీ ఎలాంటి శ్రమ వచ్చినా మరి ఆ ఫలితాలు ఉన్నా లేకపోయినా ఆ శ్రమల్లో మనం దేవుని యందు నిలిచి ఉండాలి. అప్పుడే దేవుడు అనుకుంటాడు, నా బిడ్డ ఎలాంటి శ్రమలో అయినా మరి ఎలాంటి ఫలితాలు రాకున్నా కూడా నా యందు నిలిచి ఉంది కాబట్టి మరి నన్నే ఘనపరుస్తుందని ఎంతో సంతోషిస్తాడనమాట. అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రమల్లో నా కొరకు నిలబడతారా లేదా, సత్ప్రవర్తన కలిగి ఉంటారా లేదా, బాధపడుతూ ఉంటారా లేదంటే
నన్ను అనుసరించి మరి ముందుకు నడుస్తూ ఉంటారు ఆ శ్రమల్లో. మరి అలాంటి వాగ్దానం ఈరోజు మన అందరికీ ఇచ్చాడు. ఈ వాగ్దానం మరి మనం అందరము కూడా పొందుకోవాలి అంటే కేవలము దేవుని యొక్క మరి ఆయన యొక్క ధైర్యము, ఆయన యొక్క బలం మనం కోరుకున్నప్పుడు మాత్రమే, ఆయన కృపను కోరుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలు అన్నిట్లో నుంచి మనం శ్రమల్లో నుంచి మనం ముందుకు కొనసాగుతాం అన్నమాట. మన యొక్క సొంత ప్రయత్నం కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడే మనం మరి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ప్రేమించి సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడూ కూడా చేయాలి. ఆ చిత్త ప్రకారం చేసినప్పుడే ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా మనం అందులో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి మనం అందరము కూడా అలాంటి శ్రమల్లో నుంచి మనం ఎక్కడ ఆగిపోకుండా దేవుని యొక్క కృపను, ఆయన ధైర్యాన్ని, బలాన్ని పొందుకునే వారంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. ప్రభువా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయండి. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడైన క్రీస్తు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి అయ్యా ఎన్ని శ్రమలు ఉన్నా కూడా తెలిసి కూడా మరి వాటన్నిటిని అనుభవించి అయ్యా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని మరి ఆ శిలువలో కార్చిన రక్తం బలియాగము అయినా నిజంగా నీ చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభువా. అలాంటి మేము కూడా మీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా మరి ఎలాంటి బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా అయ్యా తండ్రి పడిపోకుండా ఆయన నిలిచి ఉండే భాగ్యాన్ని, అట్టి ధైర్యాన్ని, బలమును, కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్.